హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఉండే మష్రూమ్ ఫ్రై అయితే చేస్తున్నాను. దీనికోసం నేనైతే ఈ మష్రూమ్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని అందులో ఆయిలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. నేనైతే ఈ ఫ్రైని చపాతీలోకి తిన్నాను. అలాగే ఫ్రైగా కూడా నంచుకున్నాను. చాలా బాగుండింది. ఇంక మనకు ఉల్లిపాయలు వేగిపోయాక మష్రూమ్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇంకా మష్రూమ్ అంటేనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా! అదైతే రిలీజ్ అయ్యే వరకు మనం అలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. చాలా చాలా టేస్టీగా ఉన్నింది. కర్రీ కంటే కూడా నాకు ఇదే నచ్చింది. ఇంకా నేనైతే మష్రూమ్ తీసిన ప్రతిసారి ఇలా చేసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంక ఇలా అయితే మనకి వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది కదా! ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ మూత పెట్టి పూర్తిగా ఆ వాటర్ ఇంకిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే మనకి వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా! ఇప్పుడు కారము, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చికెన్ మసాలా అలాంటివి ఏమన్నా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ కోసము. నేనైతే ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు ఈ మసాలాలంతా పచ్చివాసన పోయే వరకు అలా ఫ్రై చేసుకొని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని తిన్నాను. చాలా టేస్టీగా ఉన్నింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.